హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడైతే నా డే స్టార్ట్ అయిపోయింది. నైట్ రెడీ చేసుకున్న బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఈ మధ్యలో అయితే ఒక 2 రోజుల నుంచి ఈ బియ్యం కూడా ముందే రెడీ చేసుకొని పెట్టుకోలేకున్నంత టైర్డ్నెస్ అండ్ బిజీగా అయిపోతున్నాం. మేము టైర్డ్ అయిపోతాం. బిజీ అంటే ఏం బిజీ లేదు, చేసే పని తక్కువ, అలసిపోయేది ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడైతే బియ్యం పెట్టేసిన, డికాషన్ మరగడానికి పెట్టేసిన పొయ్యి మీద. ఈరోజు ఉన్న గిన్నెలు సర్దేస్తున్నా. రాత్రి కడిగి పెట్టినాయి. ఈరోజు మా గాయత్రిని నేనే వదలాలన్నమాట. డ్రాప్ చేయాలంటే ఏ బైక్ మీద స్కూటీ మీద కాదు, బస్సులో వెళ్ళి సగం దూరం వరకు నేను వదిలేసి ఆటో ఎక్కించి రావాలి. మా ఇంట్లో లేరనమాట. మార్కెట్ కోసం కూరగాయలకు వెళ్ళింది. ఈరోజు లేట్గానే అయ్యిందిలేండి. కాకపోతే ముందే బయట చాలా చల్లగా అండ్ రోడ్లు కూడా చాలా చీకటి ఉన్నాయి కాబట్టి లేట్ వెళ్ళడం బెటరు. మనకు వ్యాపారం ఎంత ముఖ్యమో మన సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు 6 అయినా కూడా మబ్బులు చాలా ఉంటున్నాయి బయట, అస్సలు తెల్లారినట్టే లేదు. అండ్ అక్కడైతే పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నా. నేను చేసేసుకుంటా అన్నం చూసుకుంటూ చాయ్ మరుగుతుంది అండ్ కిచెన్ కూడా ఊడ్చుకుంటున్నా. దానివల్ల నా పనులు కూడా తొందరగా చేసుకుంటున్నా. నేను కూడా మంచిదే లేండి, పొద్దున్నే పని అయిపోతే కూడా. చాయ్ కూడా మరుగుతుంది. కిచెన్ ఒక్కటి ఊడ్చేసిన, చాయ్ తాగేస్తా. ఇంకా వెళ్ళలేదు. మా ముగ్గురికి చాయ్ పోసేస్తే పొద్దునే నీళ్ళు తాగినాక చాయ్ అస్సలు తాగాలనిపించదు. కానీ నీళ్ళు తాగలేకుండా చాయ్ తాగాలంటే చాయ్ తాగలేము. డైరెక్ట్గా కడుపులో ఇలాంటి ఏమంటారు స్ట్రాంగ్ అయినది కడుపులో వేస్తే పాపం అది కూడా కడుపులో ఉన్న ప్రతి ఒక్క లోపల ఉన్న సామాను కూడా బాధపడుతుందేమో అనిపిస్తుంది. నీళ్ళు తాగితే కొంచెం దానికి కూడా మనం చెట్లకు నీళ్ళు ఎట్లా పోస్తామో, బండికి పెట్రోల్ ఎట్లా పోస్తామో అట్లా అనిపిస్తుంది. కానీ నీళ్ళు తాగగానే అస్సలు చాయ్ తాగలేను నేను. అందుగురించి సగమే తాగుతా, మళ్ళీ సగం ఒక 12కి 1 తాగుతా. ఇక్కడ మా గాయత్రి పఫ్ పెట్టు నాకు అంటుంది. తనకు పెట్టుకోవడానికి రాదు అంటుంది. తను కూడా బాగానే పెట్టుకుంది, కాకపోతే నేనే బాగా పెడతా అంట. ఇంకా తను చాయ్ కూడా తాగలేదు. సరే పెడతా కూర్చో అంటే కూర్చుంది. నేను వేస్తే ఏంటంటే కొంచెం నాకు నచ్చినట్టు వచ్చినట్టు వేస్తా. తనకేమో ఒక్కొక్కసారి నచ్చదు. అండ్ మా గాయత్రి రెడీ అయ్యే లోపల నాకు వీలైనంత వరకు పనులు నేను చేసుకోవాలని ట్రై చేస్తున్నా. అక్కడ ఈ శారీస్తో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. తొందరగా సేల్ అయిపోతే బాగుండే. మేము కూడా చాలా వచ్చిన దానికి ఒక 10-20 రూపాయలు చూసుకొని ఇద్దామన్నా కూడా అస్సలు పోవట్లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక్కడైతే టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఈరోజు బాక్స్ ఒకటే కట్టాలి మా గాయత్రికి. ఇంకా అక్కడ ఆటో ఎక్కడానికి పైసలు కావాలి మా గాయత్రికి, ఉన్నాయా లేవా చూసుకొని. ఇంకా నాకైతే అవసరం లేదు, మా ఇద్దరికి బస్సు మాకు ఎలాగో ఫ్రీ కాబట్టి. ఇక్కడైతే స్టార్ట్ అయినాం. ఇంకా ఇంట్లో ఏం పని చేయలేదు. ఓన్లీ కిచెన్ ఒకటి ఊడ్చేసిన, కిచెన్ కౌంటర్ దూసిన, టేబుల్ ఊడ్చేసిన. ఇంకా మేమిద్దరమే కాబట్టి తొందరగా వెళ్ళాలి. ఆల్మోస్ట్ 5:20 అలా అవుతుంది. తొందరగా వెళ్ళాం, ఎందుకంటే ఆల్మోస్ట్ గంట అవుతుంది మాకు. 5:30కి అలా వెళ్ళాం అనుకోండి. ఎక్కువ వీడియో తీయలేకపోయినా. ఇదైతే లిఫ్ట్లో బయట 5:30కి అలా ఎంత భయంగా ఉందంటే, సైలెంట్గా ఉంది. చాలా అంటే చాలా భయంగా ఉంది. అసలు ఎవ్వరు లేరు. ఎక్కడో ఒకరు ఇద్దరు ఉన్నారు కానీ కనిపించట్లేదు. ఎందుకంటే బస్సులు తిరుగుతున్నాయి. మేము ఎలాగో వెళ్ళేది బస్సులనే కాబట్టి ఈ రూట్లోనే బస్సు వస్తుంది.
ఇంకా బస్ స్టాప్ వరకు వెళ్ళాం. మా ఇంటి దగ్గరే బస్ స్టాప్ ఉంది కానీ గేట్ దగ్గర వరకు వెళ్ళాం అనమాట. ఇక్కడ నిలబడాలంటే భయంగా ఉంది, ఎవరు లేరు, రోడ్డు మీద ఖాళీగా ఉందన్నమాట. బండి మీద వెళ్ళేది వేరేగా ఉంటే నడుచుకుంటూ వెళ్ళేది వేరే. అండ్ మా గాయత్రి బస్సు దిగి ఆటో ఎక్కిచ్చేసి, నాకు కూడా రూట్ తెలియదు అక్కడ నుంచి రిటర్న్ రావడానికి బస్సులో అనమాట. కొంచెం వీడియో ఎక్కువ తీయలేకపోయినా, పొద్దున్నే వీడియో వేస్తే బాగుండదు కదా అని. ఇంకా ఇంటికి వచ్చి మిగతా పనులన్నీ చేసుకోవాలి. అదే చెప్తున్నాం. మీకు ఇక్కడ బయట అయితే అమ్మ విపరీతమైన చలి రోజుకి పెరుగుతుంది అసలు. ఎప్పుడో ఒకసారి 2 రోజులకు ఒకసారి అట్లా మధ్యలో ఎండ ఉంటుంది. డేలో కొంచెం బాగా అనిపిస్తుంది. ఎంత బాగా అనిపించినా 4, 5 లాస్ట్ 4 అవ్వగానే ఇంకా స్టార్ట్ అయితే చూడండి, బయట చల్లగా స్టార్ట్ అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది మా సైడు. మేము అనుకున్నాం ఎలాగో ఇక్కడ, ఎందుకంటే చుక్కలు కనిపిస్తాయి అనుకున్నాం కానీ విపరీతంగా అనిపిస్తుంది చలి వలనే. కాకపోతే ప్రతి సంవత్సరం మాకు ఎండాకాలంలో చుక్కలు కనిపించేటివి, ఈసారి చలికాలంలో చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఈసారి నుంచి మాకు ఎండాకాలం ప్రశాంతంగా ఉంటుంది. నాకు ప్రతి సంవత్సరం చలికాలం నచ్చేది మా పాత ఇంటి దగ్గర అయితే. ఇక్కడైతే ఎండాకాలమే టేస్ట్ మారబోతుంది అనమాట. నాకు వర్షాకాలం కూడా నచ్చదు పెద్దగా. కాకపోతే రైతులకు, భూమికి చాలా ఇంపార్టెంట్ వర్షాలు. వర్షాకాలం ఏంటంటే అసలు వర్షాలే పడుతుంటాయి, ఎండ రానే రాదు. ఎండాకాలం గురించి అయితే ఇంకెండలే ఉంటాయి. చలికాలం అయితే ఎండ ప్లస్ చల్లగా ఉంటుంది, అందు గురించి కొంచెం బాగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ మారిపోయినాం కాబట్టి ఇక్కడ ఎండాకాలమే బెటర్. అండ్ ఇక్కడ ఊడవడం అయితే అయిపోయింది. కొన్ని రాత్రి బయట పైంట్లు ఉండే తెచ్చి ఇంట్లో వేసేసిన. ఈరోజు కూరగాయలు తీసుకొచ్చాను అనమాట. కూరగాయలు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, వచ్చిన రేట్ కూడా రావట్లేదు. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువగా అడుగుతున్నారు. ప్లస్ మాకు మాకు కష్టం ఏమంటారు, మా కూలే పోవట్లేదు అనమాట. దాని పెట్టుబడి వస్తుంది, మా కూలి అస్సలు రావట్లేదు. 10 రూపాయలు కూడా రావట్లేదు. పెట్టుబడి ఇంకా 100, 200 అటు ఇటు అవుతున్నాయి, ఇంకా రావట్లేదు. అందరికీ అలానే ఉంది అంటున్నారు, కానీ ఎవరైనా నిజాలు ఎందుకు చెప్తారులేండి, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది. ఇక్కడైతే రూమ్లో కూడా అన్ని బెడ్షీట్లను తీసేసి ఊడ్ చేసుకుంటున్నా. పక్కన వాళ్ళకి ఎవరిని అడిగినా కూడా అస్సలు చెప్తలేరు. చాలా అంటే చాలా సెల్ఫీస్ ఉన్నారు, ఎవరైనా అంతేలేండి. ఇక్కడ నా వాటర్ అయిపోయినాయి, కాచి చల్లార్చినాయి. బాటిల్లో నింపేసి ఇంకొక గిన్నె నీళ్ళు బట్టి పొయ్యి మీద పెట్టేసి బ్రష్ చేసుకోవాలి. మనకు ఆ బాటిల్ తాగేసి అయిపోయే లోపల ఆ నీళ్ళు చల్లారిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఒక్క బుక్క తాగితే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట నాకు ఎలర్జీ. ఫస్ట్లో బాగానే ఉండే, ఇక్కడ వాటర్ ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఒక్క 4 నెలల నుంచే కొంచెం వాటర్ అస్సలు బాగా వస్తలేదు. ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నా. కొంచెం పేస్ట్ పెట్టుకుని ఒక చిటికెడు సాల్ట్, నా ఓన్ టిప్ అనమాట ఇది. నాకు చాలా యూజ్ ఉంది దీనివల్ల. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి నోట్లో స్మెల్ వస్తుంది, నేను గమనించిన. ఎంత మంచి పేస్ట్ వాడినా కూడా సాయంత్రం అవ్వగానే కొంచెం పళ్ళకి ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది. స్మెల్ మనకు కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం. కానీ సాల్ట్ వేసుకుంటే అస్సలు రాదు. నెక్స్ట్ డే వరకు కూడా మళ్ళీ మనం బ్రష్ చేసుకున్నంత వరకు రాదు. అండ్ ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం. మన బ్లాగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ శారీ అనమాట ఇది. ఇవన్నీ కేసీఆర్ సారీస్ అనమాట. నాకైతే రేషన్ కార్డులో పేరు లేదు, పాపం మా అమ్మవి మా పెద్దమ్మ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్. ఇంతవరకు ఇంకా మీరు ఈ వీడియో చూస్తుంటే దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.